నమస్తే, వెల్కమ్ టు D1 న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. ద్వారకా తిరుమలలో గుప్త నిధులు కలకలం చెలరేగింది. స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న కుచ్చెలమెట్టపై గుర్తు తెలియని వ్యక్తులు గత 2 గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న నృసింహసాగర పుష్కరిణి సమీపంలో కుచ్చెలమెట్టపై పూర్వకాలంలో వెంకటేశ్వర స్వామి మండపం ఉండేదని, క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామివారు నృసింహసాగరంలో తెప్పోత్సవానికి వచ్చిన సమయంలో కుచ్చెలమెట్టపై ఉన్న స్వామివారి మండపంలో పూజలు నిర్వహించేవారని, అయితే గత కొంతకాలంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో మెట్టపైకి ఎవరూ వెళ్లటం లేదని, అయితే గతంలో కొందరు దుండగులు మండపం ఉన్న ప్రదేశంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని, మళ్లీ తాజాగా గత 2-3 కుచ్చెల మెట్టపై ఎవరూ గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని, ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించగా అక్కడ పసుపు కుంకుమ దేవుడి ఫోటోలు పెట్టి పూజలు చేయడంతో పాటు పెద్ద గొయ్యి తీసిన ఆనవాళ్లు ఉందని, అటువైపుగా వెళ్లాలంటే తాము భయపడుతున్నామని, గుప్తనిధుల తవ్వకాలు జరిపిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు చిలుకూరు ధర్మారావు, ద్వారకా తిరుమల కాపురస్తున్నానండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సిలిక్కి ద్వాదశి నాడు స్వామివారు ఇక్కడ నరసింహసాగరం అనే ఒక చెరువు ఉందండి. ఈ చెరువులో స్వామివారు తెప్పవత్సవం విహరిస్తూ ఇక్కడ కుచ్చుల మెట్ట అనే ఒక మెట్ట మీద ఉన్న స్వామివారు గతంలో పై కొండ మీదకెళ్లి పూజా కార్యక్రమాలు జరిపించుకుని మళ్లీ తెప్పోత్సవం మీద స్వామివారు మరి గుళ్ళోకి వెళ్తాం జరిగేదండి. ఈ కొండ మీద పురాతనమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది ఒక రాళ్లతో నిర్మించినటువంటి చిన్న గుడి శిథిలావస్థలో ఉందండి. గుప్త నిధుల కోసం గత కొన్ని సంవత్సరాల ముందు కూడా గ్రామస్తులు బయట గాని రేతుళ్లు వచ్చి ఆ గుడిని ధ్వంసం చేసి ఆ గుప్త నిధులు అనేది తవ్వడం జరిగిందండి. ఈ మధ్యకాలంలో అలాంటిది ఏమీ లేదండి. మరి గత వారం రోజుల నుండి 2 రోజులకు ఒకసారి ఆ కుచ్చుల మెట్ట నాకు ఇల్లు ఇక్కడ బాగా ఈ మెట్టక దగ్గరలో ఉందండి. ఈ గత 2 రోజుల మట్టి మళ్లీ ఈ కుచ్చుల మెట్ట ప్రాంతంలో ఆ గుడి సమీపంలో రేతులు లైట్లు వేసుకుని గుప్త నిధుల కోసం ఆ ఆలయాన్ని మళ్లీ తోవడం జరిగిందండి. ఈ రోజు నేను కూడా స్వయంగా వెళ్లి దాన్ని పరిశీలించడం జరిగిందండి. దీని మీద అధికారులు, ప్రభుత్వం వారు కూడా ఆ దోషుల్ని పట్టుకుని శిక్షించాలని కోరి ప్రార్థిస్తున్నామండి.